నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ ముకుందాలో మెగా డిస్కౌంట్స్. అసలు ఫస్ట్ ₹1,00,00,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా అని ఎందుకు అబ్బాయి పంచాయతీలన్నీ ఎందుకు? అసలు ఫస్ట్ నిజంగా నువ్వు వేరే వాళ్ళ దగ్గర ప్రేమ పెళ్ళి అని చెప్తే డబ్బులు తీసుకోకుండా ఉంటే ఏ బాధ ఉండదు కదా. నిజంగా ఒక అబ్బాయిని ఇట్లా మోసం చేయడం అనేది నిజంగా అశ్వరెడ్డికి ఎట్లా చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. చాలా దారుణంగా ఉన్నారు ఈ అమ్మాయిలు అబ్బాయిలు. ప్రేమ పెళ్ళి అని చెప్పి ఏదో ఒక ప్రేమించుకొని పెళ్లి చేసి చెప్పడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇలా చేయడం అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అది? ఈ అశ్వరెడ్డి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది అలా చేస్తున్నారు. వస్తారు ఇంకో రోజుకి ఒకళ్ళు బయటకు వస్తూ ఉంటారు. కానీ నిజంగా ఆ అబ్బాయి ఎవరో కానీ అశ్వరెడ్డిని ప్రేమించినోడు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉన్నాడా? అంతకన్నా డబ్బులు వసూలు చేస్తూ అంతకన్నా ఉంటే నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? ₹1,00,000 కాదు, అంత డబ్బులు తీసుకుని నువ్వు తను దగ్గర ఉన్నావంటే నిజంగా ఇంకా ప్రేమ అనే లోకంలో నువ్వు ఎంత మునిగిపోయావో అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఈ చిన్న పోరగాలు కూడా మైండ్ మెచ్యూరిటీ ఉన్నారు. అప్పుడు నువ్వు అందులో జాబ్ పర్సన్ అంట, సాఫ్ట్వేర్ అంట, అంత ఘనంగా నువ్వు చదువుకొని ఇంత ఘనంగా జాబ్ చేస్తున్నావు అంటే నేను ఏ రకంగా నాకు ఇస్తుందో అర్థం కాలేదా నీకు? నిజంగా చాలా దారుణంగా ఉన్నారు నాయన. అబ్బాయిలు ఒకప్పుడు స్పీడ్గా ఉండేవాళ్ళు, అమ్మాయిల మీద ఇట్లా దారుణాలు జరుగుతున్నాయి ఇట్లా చేస్తుందని చెప్పి ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలే ఏకంగా చేస్తున్నారు. చాలా టెక్నాలజీ అనేది రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. అది నిజంగా డెవలప్ అవుతుందని హ్యాపీ పడాలో లేకపోతే అబ్బాయిలు మోసపోతున్నారో అని చెప్పి నవ్వాలో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. అంటే ఇంకా ఇబ్బంది పెడితే ఇంకా వేధింపుల మీద కేసు పెడతానని చెప్పి అంటుంది. అంటే దీన్ని బట్టి ఏమైందంటే చట్టాలు కూడా అమ్మాయిల వైపే ఉన్నాయి కాబట్టి అబ్బాయి ఎంత చేసి ఏం చేసినా ఇప్పుడు చించుకొని అమ్మ నన్ను అది చేసి ఇటు చేసి నాకు ₹1,00,000 ₹2,00,000 ఇవ్వమంటే కంపల్సరీ ఇప్పిస్తారు. ఎందుకంటే అమ్మాయిలకెళ్ళే ఉన్నాయి కాబట్టి చట్టాలు మొత్తం అని చెప్పి అమ్మాయిలు మరీ రోజు రోజుకి దిగజారిపోతున్నారు. అబ్బా డబ్బు 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 చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు. అసలు కష్టపడి సంపాదించుకోలేదు తప్ప ఒకటి మీద ప్రేమ పెళ్ళి అని చెప్తే వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడు మనిషే కదా. అట్లా మీరు ఎందుకు నెగిటివ్గా చేసి అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు ఫ్యామిలీ వాడు బయటకు వచ్చిండు, అశ్వరెడ్డి ఏమైనా ఫేమస్ అయితే ఏమైనా వస్తుందా? ఏం రాదు కదా. నిజం చెప్తున్నా, మీరు ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పండి, పెళ్లి చేసుకుని చెప్పి ఏదో ఒక 2 మాయ మాటలు చెప్పి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి మీ లైఫ్ సెటిల్ కోసం ఒక అబ్బాయికి వాళ్ళ లైఫ్తో ఆడుకుంటే దేవుడు అని వాడు ఒకడు ఉంటాడు అబ్బా పక్కా. అదే అంటే ఎంత గుడ్డిగా నమ్మి ఎలా ఇచ్చాడు అంటాడు. అదే వాడు నిద్రపోతున్నాడు, నిజంగా నిద్రపోయకుండా అమ్మాయిని మాయలో మునిగిపోతున్నాడు. ఇన్ని రోజులు అట్లా ఉండే అన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటే నువ్వు ఏ మనిషివా ఏంద్రా నాయన నాకు అర్థం కాదు అసలు. 2019 నుంచి అంటే మామూలు విషయమా? 18 అప్పటి నుంచి ప్రేమ 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 కొట్టుకొని సచ్చి కామంలో ఉండిపోయినట్టున్నాడు మాక్సిమం. అదే లండన్ లో ఉంటూ నువ్వు 1000 మొగులు కష్టపడి సాఫ్ట్వేర్ చేస్తుంటే అంటే అంత ఘనంగా మునిగిపోవడానికి అశ్వరెడ్డి గారు ఎన్ని లాస్లీలు చేశారో అర్థమైపోతుంది. ప్రేమలీలలో ఏం నచ్చిందో మరి, ఎన్ని ప్రేమలేలు రాసలీలు ఏం చేసిందో ఆయనకి తెలియాలి, వాళ్ళిద్దరికీ తెలియాలి. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. కానీ పేరెంట్స్ ఎటువంటి తప్పు ఏం లేదన్న. ఏ పేరెంట్స్ అయినా ఎవరైనా సరే కూతురు కొడుకులు తప్పు చేసినా నా కూతురు గొప్పదే, ఇది చెయ్యి, ఏదో నా కూతురు కరెక్ట్ నా కొడుకు కరెక్ట్ అని వెనకేసుకొస్తారు తప్ప మెయిన్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. వాళ్ళంతటి వాళ్ళు చెప్పేంత వరకు ఏ పేరెంట్స్ అయినా అలాగే అనుకుంటారు. ఫాదర్ కూడా ఇప్పుడు ఏంటంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ మదర్ వల్లే ఈ రోజు ఇలా అశ్వరెడ్డి అంటే చెడిపోయింది అని చెప్పి, దానికి మీరు ఏమంటారు? ఏ పేరెంట్స్కి అయినా మనం ఏంటంటే దయచేసి పేరెంట్స్ అందరూ కూడా చెప్తున్నా కూతురు కొడుకు అని గొప్ప చెప్పుకోవడం కాదండి. దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి మళ్ళీ అందరూ నాకు అర్థం కాదు ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది అశ్వరెడ్డి పేరెంట్స్కి తెలియకుండానే ఉందా ఇన్ని రోజులు? ఇదే షాకింగ్ అసలు. అలా తల్లి కూతురు ఇద్దరు కలిసి చేశారు ఇదంతా డ్రామా, మా కూతురు చెడిపోవడానికి తల్లే కారణం అని చెప్పి చెప్తున్నాను. బా అసలు నిజంగా ఈ పేరెంట్స్ అనాలా అశ్వరెడ్డి అనాలా వాడినలో కూడా అర్థం కావట్లా. కాబట్టి అశ్వరెడ్డి చేసిన 100% తప్పే. ఒక అమాయకురాని జీవితాన్ని పట్టుకుని ఇన్ని సంవత్సరాలుగా ప్రేమ అని చెప్పి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసామంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అశ్వరెడ్డి గారు. ఇండస్ట్రీలో ఏ అవకాశాలు లేక ఏం చేయలేక ఎవడొకటి నాకు ఇద్దాంలే ఎవడొకటి జీవితం సక్క నాకు ఇద్దామని చెప్పి ఆలోచనలు ఉండి ప్రేమ వద్దామని చెప్పి చేసావు కదా. నిజంగా నువ్వు నిజంగా ఒక మంచి దేశంలో మంచి చిత్రం రాసేస్తున్నావు నువ్వు. కంపల్సరీ ఈ పోలీసు వాళ్ళు ఇదైనా సరే వాళ్ళ పేరెంట్స్ మొత్తుకొని కేసు పెట్టారు కాబట్టి ఎన్ని డబ్బులు అయితే ఆడు పెట్టాడో అదే డబ్బులు మళ్ళీ అశ్వరెడ్డి చేతి మీద ఇప్పిస్తే వాడుకొని ఉంటుంది. దయచేసి పెళ్లి మాత్రం చేసుకోమాకరా నాయన, పెళ్లి మాత్రం చేసుకోకు. ఆ డబ్బులు ఎంత కష్టపడ్డావు కాబట్టి డబ్బులు అయితే వసూలు చేసుకో అంతే. ఇప్పుడుకున్న యూత్ కూడా అదే చెప్తున్నా, ఏ అమ్మాయినా అబ్బాయినా సరే ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా, నువ్వు అక్కడ రా నువ్వు ఇక్కడ రా, నాకు ఒక బిల్డింగ్ కొని నాకు ఒక కారు కొని చెప్పి సొల్లు మాటలని చెప్పిండు అనుకో అసలు ఏం నమ్మొద్దు. దయచేసి ప్రేమ లేదు, అంతా కామం 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 నడుస్తుంది యూత్ అందరికి. అదే మీరు మొత్తం మునిగిపోయిన తర్వాత తేలుకొని వస్తున్నారు. తేలుక ముందులో లోతు ఎంత ఉందో తెలుసుకొని సాగండి అమ్మాయిలు అబ్బాయిలు. ఏదో ఎట్టా సోకులు వేసి మేకప్లు వేసుకొని చూసి మాట్లాడేది మీరు ప్రేమ అనుకున్నారు అనుకో జీవితం సంకన అయిపోతుంది. ఆమె నిజాయితీకి ఒప్పుకోవాలండి. వాస్తవానికి అశ్వరెడ్డి నిజాయితీకి ఒప్పుకోవాలి.
ఎందుకంటే ఆమె డబ్బులు తీసుకుని తిరిగిస్తా అంటుందంటే ఆమె గొప్ప మనసు అన్నట్టు. రామ్ గోపాల్ వర్మ కంటేనేమో పాదాలు నచ్చినాయి, పాదాలకు ముద్దు పెట్టిండు. మరి తర్వాత మనోనికి మరి ఏం నచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ మనోనికి 9 కోట్ల రూపాయలు ఇచ్చిండంటే 9-10 కోట్లు ఇచ్చిండంటే అసలు మరి ఈమె దగ్గర ఏముందో నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఏంటి 10 కోట్లు తీసుకొని 1.5 ఇస్తా అని చెప్పి ఇందులో వేణుస్వామి ఉన్నాడు, ఇండస్ట్రీకి సంబంధించిన ఒక 2-3 ఉన్నారు ఇందులో. ఈ విధంగా అమ్మాయిలు ఎందుకు మారుతున్నారు? కానీ అశ్వరెడ్డి నిజాయితీ పర్రాలండి. 1.5 ఇచ్చి మిగతా డబ్బులు సెట్ అయినాక ఇస్తా అన్నదంటే ఆమెకు నిజాయితీ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సెట్ అవుతుందండి, ఆమెకు ఆఫర్ లేవు అసలు. ఇండస్ట్రీ మొత్తము నడుస్తలేదు. ఇక అంతే అండి, 1.5 ఇచ్చి తర్వాత సెట్ అయినాక ఇస్తా అంటే ఆమె సెట్ ఎప్పుడు కావాలి, తర్వాత ఆయనకు డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి, సినిమా ఆఫర్లు ఎప్పుడు రావాలి, అవన్నీ ఉత్తమాటలు. ఏదైనా కూడా అమ్మాయిలకు సెలబ్రిటీలైనా సాధారణ వ్యక్తులైనా కూడా ఆ అమ్మాయిలకి ఇట్లా మోసపోయి ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి వాటికి అనవసరంగా ఇబ్బందులు పడద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. ఏం చేస్తారండి? ఏం లేదండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, తాగుతారు, తింటారు, విలాసమైనటువంటి లైఫ్ను అనుభవిస్తారు, బట్టలు కొనుక్కుంటారు, తిరుగుతారు, అంతే ఉంటుంది. ఏముంటుంది మళ్ళీ చూస్తే మరి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత గొడవలు అవుతుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు ఆయన 9 కోట్లు ఇచ్చేంత వరకు కూడా ఒక్కసారి కూడా బయటికి రాలే. అంటే ఈ విషయం నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఒక 4-5 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ అనుకుంటున్నా. ఎందుకంటే 9 కోట్లు ఇచ్చినట్టు ఒకటేసారి అయితే ఇవ్వలేడు కదా డబ్బులు. పెళ్లి చేసుకుంటామా, అదే 2018 నుంచి అంటే ఏంది 8 సంవత్సరాల నుంచి, అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయల చొప్పున ఇచ్చిండు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి ఇచ్చిన డబ్బులు గోడకి ఇచ్చిన సున్నం రెండు ఒకటి అండి. ఆడవాళ్ళకి ఇచ్చిన డబ్బులు వస్తాయా అండి? అడుగుతారు ఎవరైనా మొగళ్ళు అయ్యండి. అది ఏదైనా కూడా అడగడం కరెక్ట్ కాదు. ఎందుకు ఒకటండి గుర్తుపెట్టుకోండి, చట్టాలు కూడా ఆడవాళ్ళకే ఉన్నాయండి. నన్ను ఈ విధంగా చేసిండు, ఇబ్బంది చేసిందని చెప్పి కేసు ఫైల్ చేస్తే ఆ డబ్బులు 9 కోట్లు ఇచ్చినట్టు జైలుకి పోతాడు, వాళ్ళ డబ్బులు పోతే అది పోతారు. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టి ఎవరికి ఇప్పించామని అడుగుతారు. పోలీసులు కూడా ఏం చేస్తారండి, పైసలు ఎందుకు ఇచ్చామని తీసుకున్న వాళ్ళని తిట్టారండి, ఇచ్చిన వాళ్ళని తిడతారు. న్యాయస్థానంలో కూడా ఏం చెప్తాయండి, ఆమె దగ్గర డబ్బులు నీకోసం జవమంటావా అని చెప్పి తీర్పులు ఇస్తాయి. అప్పుడు ఏం చేస్తారండి, డబ్బులు ఎప్పుడే కూడా పైసలు ఇచ్చిన వాడే నష్టపోతారు. ఏదైనా కూడా ఇట్లా సెలబ్రిటీలను నమ్మి మీరు డబ్బులు మాత్రం ప్రజలారా ఎవరికి ఇవ్వద్దు. సెలబ్రిటీల దగ్గర ఏముండదు, మీరు అనుకున్నంత అంత డొల్లా ఉంటుంది. మీరు అనుకోకొని డబ్బులు ఇచ్చి అటుగా ఇబ్బంది పడుకొని మొన్న మంగిలి ఇప్పుడు అశ్విరెడ్డి మళ్ళీ రేపు రోజు ఎన్నైతే చూడాల్సి ఉంది. ఇంకా అంటే ఇప్పుడు ఆయన కూడా ఆల్రెడీ పెళ్ళైన తర్వాత కూడా ఈవిడ మీద ఉన్న మోహం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ కాక పాదాలు నచ్చినట్టు మరి ఆయనకి ఏం నచ్చినాయో మరి, అందుకే అంటున్నాండి. రామ్ గోపాల్ వర్మ అయితే పాదాల పైన ముద్దు పెట్టిండు కదా, తర్వాత ఈయనకేం నచ్చిందో మరి. రామ్ గోపాల్ వర్మ దగ్గర అదే అండి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా అట్లా నమ్మి మోసపోయి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వద్దు. పెళ్లి అయిన వాళ్ళు పెళ్ళైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది. పెళ్లి కాని అమ్మాయిల కోసం తిరిగితే ఇదే విధంగా అవుతుంది. మోసపోయే అబ్బాయిలకు ఒకటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండి ఎవరిని కూడా నమ్మకుండా, మీకు పెళ్లి చేసుకోవాలనిపించే డైరెక్ట్ పోయి అమ్మ నాన్నలతో మాట్లాడి పెళ్లి చేసుకొని. మరి అంతేగాని మహిళలకు సపోర్ట్, పెళ్లి కానీ మహిళలకు సపోర్ట్ చేయకుండా ఎవరికి చేస్తారండి? పెళ్ళైన వాళ్ళకి చేస్తారా?